వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు రాగి ఓట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరిగిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవాలి. అసలు రాగి ఓట్స్ లడ్డు అనగానే ఫస్ట్ ఎవరికన్నా చెప్తే అందరు ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది? రాగి అండ్ ఓట్స్ తో లడ్డు అని చెప్పేసి అనుకుంటారు. సో చాలా స్మూత్ గా, హ్యాపీగా, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అన్నారు కదండి. అవునండి. సో జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. కొంచెం దూరగా రంగు మారితే సరిపోతుంది. దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేసి రాగి పిండి. ఓకే. సో ఈ రాగి పిండి కూడా ఫస్ట్ నేతిలో వేయించుకోవాలండి. అవునండి. ఇది ఓట్స్ పౌడర్ వేయించక్కర్లేదు, అది కూడా సెపరేట్? అది కూడా విడివిడిగా వేయాలి. ఏ కలిపి వేయించొచ్చుగా? లేదు, అంటే అది ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అది ఫాస్ట్గా. ఓకే ఓకే. లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఐడియా లేదు అన్న వాళ్ళకి ఎంతసేపు ఉంచొచ్చండి స్టవ్ మీద? ఒక 2 నుంచి 3 నిమిషాలు. 2 to 3 minutes ఉంచితే సరిపోతుంది. అంటే మీడియం ఫ్లేమ్ మీద. ఓకే. దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుని ఓట్స్ పౌడర్. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రాగి పౌడర్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఓట్స్ పౌడర్ కూడా. అవునండి. సో ఇది కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. అవునండి. ఓకే. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే, మరి అది బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కూరల్లోనూ సలాడ్స్లోనూ చాలా బాగా ఉపయోగించే కీరా దోశ అందం పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే, కీరా దోశ రసంలో కొద్దిగా నిమ్మరసం ఇంకా రోజ్ వాటర్, ఈ మూడింటిని కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. చిట్కా చూసారు కదా, అనుకున్న బ్రౌన్ కలర్ లో వచ్చేసింది కదండి. అవునండి. సో ఇది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఓకే. ఈ ప్యాన్ కొంచెం నెయ్యి కరిగించి పెట్టేసుకోవాలి. ఓకే. దీంట్లో సన్నగా తురిమిన బెల్లం. ఓకే. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. మనం ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. సో వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఈ లడ్డూలు బాగున్నాయండి, చక్కగా హెల్దీ లడ్డూలు. అది కూడా మీరు బెల్లంతో చేస్తున్నారు. అవునండి. అండ్ చాలా మంది పెద్దవాళ్ళకి షుగర్ ఉండడం వల్ల స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా తినలేరు. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఒక లడ్డు తినండి అని ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా. ఓకే. ఓకే. సో దీంట్లో కరిగించిన నెయ్యి, అండ్ ఇది చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా కదండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు, స్వీట్ కావాలి, ఇమీడియట్ గా చేసి ఊరికి ఎప్పుడు కూడా సేమియా పాయసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దాని బదులు ఇది చేసి ఇచ్చినా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. అవునండి. సో రాగి డైలీ తీసుకోవాలి అంటారు, ఓట్స్ డైలీ తీసుకోవాలంటారు. ఆ ఊరికి అయితే మనం తినలేం కాబట్టి ఇలా ఒక లడ్డు తింటే సరిపోద్ది అనుకుంటారు. సరిపోతుందండి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. ఎస్. ఓకే అండి. ఓకే. లడ్డు రెడీ. ఓకే. నెక్స్ట్ కార్వింగ్. అది కూడా రెడీ. ఓ, ఆల్రెడీ యాపిల్ కట్ చేసి పెట్టారు. యాపిల్ ముక్కలతో ర్యాపిడ్ షేప్లో చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సీడ్ పార్ట్ వైపు కొంచెం ఇలా లేవల్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఇలా కూర్చుంటుంది. ఓకే. ఇక్కడ నుంచి కొంచెం 1/4 ఇంచ్ పై నుంచి స్కిన్ డీప్ ఇలా స్లాంట్గా ఘాటు పెడుతున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇలా వెనకాట్ల నుంచి స్కిన్ పీల్ చేస్తున్నాం. సో ఈ రెండింటి జాయింట్ ఇక్కడ ఉంది కదా, సో అక్కడ వరకు. ఓకే. ఇందాక ఎక్కడైతే కట్టించారో అక్కడ వరకు. సో మెయిన్ టైం మనం ఏదైతే ఇక్కడ వి షేప్లో కట్టించామో అది కూడా ఓపెన్ కావాలి. ఓకే. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ట్రిమ్ చేసి మనం చల్లటి నీళ్ళలో వేస్తే ఈ రెండు కూడా ఇలా పైకి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ముందుగానే చేసి పెట్టాను. ఇలా వస్తాయి. ఓ, చాలా బాగున్నాయి. సో ఇక్కడ రంధ్రం చేసేసి మనం కళ్ళు పెట్టేసుకోవాలి. ఓకే. ఓ, ఇక్కడ పెప్పర్ తీసుకున్నారు. అవునండి. వావ్, సింపుల్ గా, ఈజీగా అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. తర్వాత కూడా తినేసేయచ్చు. తర్వాత కూడా తినేయచ్చు.
సో కొత్తగా కార్వింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటిని మీరు ట్రై చేస్తే బాగుంటుంది కదండి, ఈజీగా. చిన్నగా. ఓకే యా, రాగి ఓట్స్ లడ్డు రెడీ అండి. ఓకే. యాపిల్ ర్యాబిట్స్ తో పాటు రాగి ఓట్స్ లడ్డు రెడీ. రెడీ. ఓకే అండి, చక్కటి కార్వింగ్ తో పాటు రాగి ఓట్స్ లడ్డు రెడీగా నా చేతిలో ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. రాగి ఓట్స్ లడ్డు తయారు చేయు విధానం: పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో రాగి పిండి, ఓట్స్ పౌడర్ విడివిడిగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, కరిగించిన నెయ్యి వేసి దీన్ని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, రాగి ఓట్స్ లడ్డూలు రెడీ. రాగి ఓట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాక్లెట్ పౌడర్ ఏమైనా మిక్స్ చేశారా? లేదండి, రాగి పిండి ఉంది కదా, అది కొంచెం మనకు ఆ టేస్ట్ వస్తుంది. కొంచెం నేతిలో వేయించాం కదా. ఓకే ఓకే, చాలా బాగున్నాయండి. అంటే చిన్నపిల్లల్ని మాయ చేయొచ్చు కదా. చాక్లెట్ కూడా ఉంది. సీరియస్లీ అంటే చూడడానికి కూడా అలానే ఉన్నాయి. టేస్ట్ నేను తింటుంటే చాక్లెట్ పౌడర్ ఎక్కడ యాడ్ చేశారా అని మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం చేసిన ప్రాసెస్ అంతా చాలా టేస్టీగా ఉంది. సో రాగి పౌడర్ నేతిలో వేయిస్తే ఈ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అవునండి. వావ్, నేను అసలు ఫస్ట్ అనుకున్నాను రాగి చాలా డ్రైగా ఉంటుంది, ఓట్స్ చాలా డ్రైగా ఉంటాయి, ఎలా ఉంటుందా బాగుంటుందా లేదా అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. వావ్, రాగి ఓట్స్ లడ్డు చాలా టేస్టీగా ఉందండి. నిజంగా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి ఇచ్చేయండి, హ్యాపీగా తినేస్తారు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో చాలా మందికి ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకునే బదులుగా వేడి పాలల్లో కొద్దిగా బెల్లం అలాగే పసుపు యాడ్ చేసి తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గిపోతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.